ఎటువంటి అభిప్రాయాలని కలిగి ఉన్నామో, ఎటువంటి ఉద్దేశాలలో ఈడుబడి ఉన్నామో వాటిని బలపరుచుకొని అందులోనే నేను ముందుకు వెనక్కి జరగను, ఇటు అటు కదలను, నేనుండే చోటే ఉంటాను, నా మాటని ఇద్దే, నేను అస్సలు ఇటు అటు ఉండను అనన్న మొండి నిర్ణయాలు. అందులో నుండి మీరు ఏమైపోవాలి అని అంటే బర్స్ట్ అవ్వాలి, పగలాలి. అందులో దుర్వ్యాపారము కలదు, అందులో దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అయితే మీరు ఆత్మపూర్ణులై, చెప్పండి, ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై, అందరూ చెప్పాలి, ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఆశ మనమందరము ఆత్మపూర్ణులమై ఉండడం దేవునికి ఇష్టం. అది ఆయన సలహా కాదు, పౌలు గారి సలహా కాదు, పౌలు గారి ఆజ్ఞ. అది ఆజ్ఞ. ఆయన బాగా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యగారు ఇందులో నీళ్లు పోసారు, ఈ గ్లాసులో నీళ్ళు ఎట్లున్నాయి చెప్పండి. ఇక్కడ ఏంటంటే గ్లాసులో నీళ్ళు ఎట్లున్నాయి కనబడుతున్నాయమ్మా? ఎవరన్నా బాగా ఆలోచించి చెప్పండి రా, గ్లాసులో నీళ్ళు ఎట్లున్నాయి నైనా? ఏదన్నా గట్టిగా చెప్తే ఆడ తప్పు పట్టుకుంటారనే. తెలివైన వాళ్ళు రా బాబు. అందుకనే మీరు ఇక్కడ ఉండేది ఈస్ట్ గోదావరి. చెప్పండి ఆమా అరా. నేను ఇప్పుడు అయ్యా మూత కొరవ తీయండి అయ్యా ప్లీజ్. ఫుల్గా పోసేయండి, వెల్తీగా ఉందంట, ఫుల్గా పోసేయండి, ఫుల్గా పోయండి. ఇప్పుడు చెప్పు. నిండుగా ఉంది కదా. కొందరు వెల్తిగా ఉంది, తెల్లగా ఉంది, నిండుగా ఉంది. ఎట్రా ఏమ్మా? ఎవరైనా ఒకరు అర్థవంతంగా, బాబు మీరేం పలకట్లేదే, ఎవరైనా సైన్స్ చదివే వాళ్ళు చెప్పండి. గ్లాసుకి పరిమితమైంది. నేను అంటున్నాను ప్యూర్గా ఉంది. పక్కాలేలుయ నేను మాట్లాడుతున్నాను. గ్లాస్ ఎట్టుందో అలా. అసలు పూర్ణమైన జవాబు. ఈ గ్లాసు ఏ యాంగిల్లో ఉందో నీళ్ళు ఎట్లున్నాయి. ఇప్పుడు ఈ నీళ్లు నేను అందులో పోసేసాను అనుకోండి, ఫ్లాస్క్ ఎట్లుంటుందో అలాగుంటుంది. ఇదే వాటర్ని చెంబులో పోసామనుకోండి, చెంబు ఎలా ఉంటుందో అలాగుంటుంది. మీరు ఆలోచించాలి. చాలా మంది జీవితంలో కొంతమంది తాగేవాళ్ళు ఉంటారు కదా, అందులో కొంచెం పోసేసాడంటే లోపల దాని ప్రభావాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ మాటలు, ఆ అడుగులు, ఆ నడవడిక, ఆ భావన ఏమి వ్యక్తం చేస్తారు కదా, అబ్బా దాని పవర్ ఎంతో చూపిస్తాడు. అది ఎట్టుందో అట్లా చూపిస్తాడు. ఇంకా అది బోధ దిగిపోయేదాకా ఆ హడలు మారదు కదా. ప్రియులరా బాగా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు తాను ఏరుకున్న ఏర్పరచుకున్న బిడ్డల్ని నింపాడు అనంటే ఆయన ఎట్టున్నాడో అట్ట ఉంచుకుంటాడని. ఆరాధన చేసినప్పుడు ఎడిగిరి అక్కడ దూకుతాము, ఇంటికి పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. ఇంటికాడ అట్టుంటాడు, ఇక్కడ అట్టుంటాడా? ఆయన ఎట్టున్నాడో సమాజములోనైనా, సంఘములోనైనా, నీ ఉద్యోగ స్థలములోనైనా, బజార్లోనైనా, ఎక్కడైనా ఆయన ఎట్టుంటే అట్టుండడమే ఆత్మపూర్ణుడు. అది ఆయన ఉన్నట్టుగా ఉండడమే ఆత్మపూర్ణులు. ఎవరు లేరు కదని అబద్ధం ఆడడం,
ఎవరు లేరు కదని ఏళ్ల మీద వాళ్ళకి కొండేలు చెప్పటం, లేనివి కల్పించి మాట్లాడటం, ఈ నాలుకని ముందుగా బాప్తిస్మ ఇచ్చేటప్పుడు నోరు మూసుకున్నారేమో నాకు తెలియదు, కానీ నోరు తెరుచుకుని దానికి కూడా బాప్తిస్మ ఇవ్వండి. దేనికి? నాలుగుకి. అరణ్యాన్ని తగలబెట్టేదంట అది, మామూలుదిగా. కాబట్టి మీరు ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండడానికి తర్బీదు చేస్తూ రావాలి. ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైన వ్యాయామం మనం కలిగి ఉండాలి బిడ్డలారా. చిన్నప్పుడు బిడలు కొంచెం అటు ఇటు నడవడం వాస్తవం. యవనస్తుడు తప్పక తొట్టిల్తాడు, సహజం, వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళలో ఉండేటువంటి దైవాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే మనస్సాక్షిని పట్టి వాదిస్తూ ఉంటుంది. వదిలిపెట్టదు బిడల్ని. మనస్సాక్షిని పట్టుకొని నువ్వు చేసింది తప్పని, నీ పాపమును గూర్చి నీతిని గూర్చి ఏం చేయిస్తా చెప్పండి? పవర్, ఒప్పింప చేస్తుంది. నేను అంటాను, ఎవరైతే కన్నీళ్ళు తుడుచుకుంటా ఏడ్చుకుంటా ఉంటారో పాపిష్టోళ్ళు అనుకోకండి, దేవుని ఆత్మచేత పట్టబడ్డవాళ్ళు వాళ్ళు. యా, దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. లేకపోతే ఎంత కుదురుగా వచ్చి కూర్చుంటారండి? నథింగ్, అవదది. లోపలికి వచ్చి కూర్చుని వాక్యపు వెలుగు చేత నింపబడటానికి ఇష్టపడుతున్నారు అని అంటే దేవుని ఆత్మచేత పట్టబడ్డ బిడ్డలు, దేవుడి చేత ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుడు పిలుచుకున్న బిడ్డలు. గమనించాలి, గమనించాలి బిడ్డలారా. వాళ్ళు ఆటుపోట్లకు గురై కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయబడతారంటే రాను 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 వాళ్ళు ఆత్మపూర్ణులుగా మార్చబడతారు. ఎస్, ఆత్మపూర్ణులుగా మార్చబడతారు. ఈరోజు కూడా కొంతమంది బాప్తిస్మం తీసుకున్నట్టు విన్నానండి. నిన్న ఎంతమంది అయ్యా? 5 బాప్తిస్మం తీసుకున్నట్లుగా విన్నాను. ఒకసారి నా చిన్నప్పుడు, దాదాపు నాకు అప్పుడు 17 సంవత్సరాలు ఏజ్. ఆ టైంలో సూలూరుపేటలో పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్న ఏసన్ గారు వచ్చారు. ఆ ప్రధాన శిష్యులు మేము ఆయనకి. ఆ టైంలో అప్పటి నుంచి బాగా పరిచయం. ఆ బ్రిడ్జి కింద బాప్తీషాలు ఇస్తున్నాము, అన్న ఇస్తున్నారు, ఏసన్న గారు బాప్తీషాలు ఇస్తుంటే మేము ఒడ్డుని నిలబడుకొని ఉన్నాం. ఆ బ్రిడ్జి మీద పోతా పోతా ఒకడు అన్నాడు, రే ఎవరు చచ్చిపోయాడురా అంటే, ఎవరో చచ్చిపోతేనే కదా పోయి ఏరులో మునుగుతారు, ఎవరు చచ్చిపోయారా అని అన్నాడు. ఒకడు కాదురా. అప్పుడు ఎంతమంది తీసుకున్నారో తెలియదు, కానీ ఈయన ఇక్కడ ఏరి నీళ్ళలో నుంచి ఒకడు కాదురా ఎంతమంది చచ్చిపోయారా అన్నాడు గట్టిగా. వాడేమో సరదాగా అంటే ఒకడు కాదురా అని సంఖ్య చెప్పాడు ఏసన్న. ఇంతమంది చచ్చారా అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మము తీసుకున్నటువంటి బిడ్డలు ఏమని తీసుకున్నారు? పాపానికి సమాధి చేయబడి నీతికి తిరిగి లేస్తున్నాము. అవును ప్రభువా, నిన్ను ఒప్పుకున్నాం, నీ కొరకు సాక్షిగా జీవిస్తాము అని చెప్పి నీటిలో నుంచి పైకి లేచారు. వాళ్ళ ఆశ ఏంటి? దేవుని కొరకు సాక్షి. అదే తృష్ణ. కానీ మీకు ఒకటి మాత్రం గుర్తు చేస్తా, బాగా ఆలోచించండి. ఎప్పుడు నీ మీద పరిశుద్ధాత్ముడు ముద్ర వేశాడు, నిన్నటి దినము వేసేసారు 5 మంది మీద. ఆ ముద్ర పడిన తర్వాత నీవు యుద్ధ రంగములోకి వచ్చావని గుర్తుపట్టు. యుద్ధ రంగములో లోకం పోరాడుతుంటది. ఎప్పుడు తోసేద్దామా అని చూస్తుంటది, ఎప్పుడు నీ చేత అబద్ధం ఆడిద్దామా అని చూస్తుంటది, ఎప్పుడు మోసం చేయిద్దామా అని చూస్తుంటది, ఎప్పుడు తప్పుతో తొక్కిద్దామా అని చూస్తుంటది. కానీ నీ పక్షంగా ఉండేవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే. కాబట్టి ఈ సత్యం తెలుసుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఈ సత్యం తెలుసు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నాలో ఉన్నాడన్న నిశ్చయత నీ లోపలికి వచ్చి స్థిరంగా ఆ ధైర్యంగా చెప్పగలిగే ఆ పటిష్టత ప్రభు ఆత్మ నీకు కలిగించును గాక. సో అలాంటి నిశ్చయత నీ లోపలికి ఎప్పుడు వచ్చేస్తుందో
అప్పుడు రాను 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 ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు చెప్తావు ఆత్మపూర్ణుడుగా బ్రతకడానికి, పరిశుద్ధాత్మ స్వాధీనంలో బ్రతకటానికి. బిడ్లరా, ఆత్మపూర్ణులైనటువంటి వారిలో ఉన్న సిమ్టమ్స్ ఏంటంటే అపోస్తుల కార్యము 2:4. మీకు అన్నీ తెలుసు, కానీ నేను గుర్తు చేయిస్తున్నాను. జస్ట్ మీకు ఏం చేస్తానంటే రిమెంబరెన్స్. అందరూ పరిశుద్ధాత్మతో ఏమి చేయబడిన వారే. అక్కడే ఆగుదాం. ఈ మాటని పదే పదే చదివేశాం, కంఠస్థంగా వచ్చు. నాయన వినండి, వినండి తల్లి, వినండి. ఈ మాట కంఠస్థంగా వచ్చు, అందరికీ తెలుసు. దేవుని అభిప్రాయం ఏంటంట? అందరూ పరిశుద్ధాత్మతో నిండాలి. అది దేవుని ఆశ ఏంటి? అందరూ నిండాలి, అందరూ నింపబడాలి. ఎప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండుతారో దెన్ నెక్స్ట్ జరిగేది ఏంటంటే అపోస్తుల కార్యం 4:31 ఏమి జరుగుతుంది చూడండి ఒకసారి. వారు కూడి ఉన్న చోటు ఏమి చేయబడింది? కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ, ఒక్కరు చదవండి, మిగతా వాళ్ళందరూ ఆలకింది. కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును. ఆగుదామండి, ఇక్కడే ఆగుదాం. ఇక్కడ కూడి ఉన్న స్థలము కనిపించింది, అంతటితో అహం లోపలికి రాలా. కానీ వాళ్ళకు వచ్చింది ధైర్యం. వాళ్ళకి రావాల్సింది రావాలి, రాకూడదు. నాయనా జాగ్రత్తగా వింటే మెళుకువలోకి వస్తారు మీరు. చాలా మందికి ఏంటంటే ఆత్మీయులమి అని తెలిసిన వెంటనే అదో రకమైనటువంటి పవర్, అదో రకమైనటువంటి ప్రౌడ్. బిడ్డ, నేను తండ్రి స్థానంలో నిలబడుకొని చెప్తున్నాను ఈ మాటలు మీకు. మీరేదో అహంగా ఉన్నారని మిమ్మల్ని బ్లేమ్, నథింగ్, అలా కాదు. నా మాటలు ఇవి కాదు. నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నానంటే లోతుగా నాటాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మందిలో మేము ఆత్మీయులమి, మేము ఉదయాన్నే 4 గంటలకు ప్రార్థన చేస్తాము, మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాము, మేము ఇలాగే దిగిపోతాము, మేము అలాగే ఉండిపోతాము. ఉండొచ్చుగాక. ఇక్కడ వారు కూడి ఉన్న స్థలము కంపించినప్పుడు వారికి రావాల్సింది ఏంటంటే ధైర్యం. శ్రమలో ధైర్యం, శోధనలో ధైర్యం, శత్రు పోరాటములో ధైర్యం, అపవాదిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ధైర్యం. బాబా క్రైస్తవ జనమా, నువ్వు ఏమి తెలుసుకున్నావు? ఇంకా ఏమి తెలుసుకోవాలి? దేవుని ఆశ అందరూ పరిశుద్ధాత్మతో నిండాలని. దేవుని ఆశ నీకు ఆత్మ సంబంధమైన ధైర్యం, ఆ ధైర్యము నిన్ను పాలించాలని. వింటున్నావా? ధైర్యము లోపలుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తా నేను. 2 తిమోతి 1:6 చదువు. 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు కృపావరం ఉంది, వరాన్ని మర్చిపోయావు. అమ్మా, వరముని గుర్తు చేసుకోవట్లే, మర్చిపోయావు. నీకు కలిగిన కృపావరం ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నువ్వు ఆత్మను పొందుకున్నావు, నీలో ధైర్యం ఉంది, కానీ నీలో కృపావరం ఉంది. దానిని నువ్వేం చేసావంటే గంప కిందేసి కప్పేశావు. దీపమును వెలిగించి కొంచెము కింద, మంచము కింద, పళ్ళెము క్రింద పెట్టకూడదు. దీపం ఎక్కడుండాలి? దీపస్తంభం మీద.
ఎందుకు? ఎంటనున్న వారికి అందరికీ వెలుగి ఇచ్చుటకు. బాగా ఆలోచించు. కృపావరం ప్రజ్వలించాలి, నీలో నీతి ప్రజ్వలించబడాలి. ఆత్మపూర్ణులైన బిడ్డలు ధైర్యంగా నింపబడిన తర్వాత ధైర్యముగా నీలో ఉన్న కృపావరం ప్రజ్వలింపబడాలి. నీవు ప్రకాశించాలి, ప్రభువు కనబడాలి, ప్రభువు వినబడాలి, ప్రభువుని నీలో వాళ్ళు చూడాలి, నువ్వు దాగాలి, ఆయన కనపడాలి. యోహాను గురించి ఒక మంచి మాట రాస్తారు. ఆయన మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. మండుచు ప్రకాశించు దీపం. మనము సాధారణంగానే ఉంటాం, కానీ మనలో ఉన్న కృపావరం ఉందే నాయన, సమస్యలతో ఆర్పేస్తున్నాం, ఇంట్లో ఉన్న బాధలతో ఆర్పేస్తున్నాం, ఒంట్లో ఉన్న అనారోగ్యంతో దాన్ని ఆర్పేస్తున్నాం కదా. పరిస్థితులు అనుకూలించకపోతే వాటిని ఆర్పేస్తున్నాం. సంఘానికి వచ్చి ఆదరణ పొంది ఆదరవు పొంది ఇంటికి వెళ్ళిపోతాం. దాని తర్వాత మన పని ఏంటో, సంఘమంతా కలుసుకొని మనము సువార్తకి వెళ్దాం అనుకుంటే అప్పుడు కూడా వస్తాము, కూడా కూర్చుంటాము, కూడా వెళ్ళిపోతాము, మన పని అయిపోయింది అనుకుంటాము. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రజ్వలించే పర్సనల్ వ్యక్తిగత దివిటి ఏది? ఓ మాట చెప్పనా? 10 మంది కన్యకలు, అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారి దగ్గర కూడా ఏమున్నాయి చెప్పండి? దివిటీలు ఉన్నాయి. కానీ ఆ దివిటీలు ఎటువంటివి అంటే ప్రజ్వలించేటివి కావు. ప్రజ్వలించేటివి కావు. దివిటి ఉందని చెప్పుకోవచ్చు అంతే. మేము కూడా క్రైస్తవులమని చెప్పొచ్చు, మాకు కూడా బాప్తిస్మం ఉందని చెప్పొచ్చు, మాకు కూడా పరిశుద్ధాత్మ నింపుదల ఉందని చెప్పొచ్చు. బిడ్లారా గమనించండి, వీళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. దివిటీలు వెలిగించుకుని నూనె కలిగిన బిడ్డలు ఉన్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపట్టాలి. 2 గుంపులు వారు కలిసే నడుస్తున్నారు కదా. 2 గుంపులు వారు కలిసే నడుస్తున్నారు. ఆ పీరియడ్ ఈ పీరియడ్ కాదని మీరు అంటారా? ఆ పీరియడ్ ఈ పీరియడ్ కాదని అంటారా? ఆ పీరియడ్ అది మనకు ఆనవాలుగా చెప్పబడ్డది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు కూడా మండే దివిటి ఏది, మండని దివిటి ఏదని క్రియారూపకంగా చూడండి. దైవజనులు సంఘాన్ని నడిపించే బిడలకి సంఘములో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని గురించి తెలుసు. మన సంగతిని ఎప్పటికప్పుడు చెప్పేస్తే మీరు అధైర్యపడిపోయి భయపడిపోతారో అని చెప్పరు సంఘ కాపరి. తండ్రి మనస్తత్వం, పర్వాలేదులే నాయనా, ధైర్యం తెచ్చుకో, ఇంకొక రోజు ఉందిగా, నువ్వు వెలిగించబడతావు అని బుజ్జగించి ధైర్యపరిచి సంకనెత్తుకొని అన్నట్లుగా మిమ్మల్ని సమకూర్చుకొని ఆదరించి నడిపించేటువంటి ఆ ఆలోచన కాపరి కలిగి ఉంటారు. కారణం ఏంటంటే ఇది ఆయన పోస్ట్ కాబట్టి. తప్పదు మరి. కానీ మా సేవకుడు నన్ను బాగా ప్రేమిస్తున్నారు, నాతో బాగా మాట్లాడుతున్నారు, అందరికిలాగా నన్ను ఏమనట్లేదు, నేను పోయినప్పుడల్లా నన్ను ఏదో మాట చేత ధైర్యపరుస్తున్నారు అని అనుకునే పరిమితమైపోయినావనుకో, నీ దివిటి ఎలగుతున్న పరిస్థితి చూడండి. ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్, పరీక్షించుకో. అది వెలిగేదేనా? ఆరిపోయింది దివిటీని కలిగి ఉన్నావా? సైలెంట్లో పెట్టండి ఆయన. అది వెలిగేదా? ఆరిపోయింది ఆ దివిటి సంఖలో పెట్టుకొని నేను కూడా గుంపుతో నడుస్తున్నాను. ప్రజ్వలించు. నీకు కలిగిన కృపా వరం ఏమి చేయబడతా చెప్పండి? నీవు ప్రజ్వలింపబడుతూ వస్తే, నువ్వు అనేకంగా సువార్త ప్రకటిస్తూ వస్తే, నీ నీతి ప్రకటించబడుతూ వస్తే, నీవు ఆత్మపూర్ణుల సంఖ్యలోకి వెళ్ళిపోతున్నావు కదా. ఆత్మపూర్ణుల సంఖ్యలోకి చెప్పండి. రాత్రి కూడా కూడికంతా అయిపోయిన తర్వాత తల్లి కూతురు ఇద్దరు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. పాప మా తల్లి చాలా నమ్మకస్తురాలైన తల్లి. వాళ్ళ కూతురు మంచిగా చదువుకుంటుంది,
ఆ బిడ్డ బాగా యుక్త వయస్సు, ఈ ఏజ్ బిడ్డలే. పాపం చెన్నై వాళ్ళది. వాళ్ళ తల్లి చెప్తుంది, పాస్టర్ గారండి, అయ్యా చర్చికి రమ్మన్నా రాదు, ఇంట్లో చెప్పిన పని చేయదు, అసలు దేవుని మాట విందు, బైబిల్ చదవమంటే చదవదు, నేను ఏమి చెప్పితే దానికి వ్యతిరేకంగా చేస్తుంది నాయన, నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, నేను ఏం చెప్పితే చెప్పండి దానికి వ్యతిరేకంగా. ఏమో మరి ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో మరి, నాకు తెలియదు. ఆమె చెప్పింది రాత్రి నాకు ఆ సంగతి. నేను నీ పేరేమేమన్నా ఆ అమ్మాయి పేరు తెలుసుకొని చెప్పాను, తల్లి మంచి అవకాశము ఈ దినాలు, నీకు నీ జీవితాన్ని వెలిగించుకునే దినాలు కదా. ఒకవేళ ఈ దినాలు దాటిన తర్వాత నీ తల్లి ఆదరవును నువ్వు కోల్పోవచ్చు, నీ తండ్రి ఆదరవును కోల్పోవచ్చు, నీకంటూ దారి చూపించే వారు ఎవరు చుట్టూ లేకపోవచ్చు, నువ్వు ఒంటరి దానివైపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దిక్కు తెలియని పరిస్థితి ఎదురవుతుందేమా, జాగ్రత్త అని రాత్రి చెప్పాను. ఎందుకు చెప్పాను రాత్రి మాట అంటే, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. కాళహస్త్రిలో మొట్టమొదట మా పరిచర్య స్టార్టింగ్, నేను మొట్టమొదట ఆత్మలో కన్న బిడ్డని కాళహస్త్రి పరిచర్యకు పంపించాను. తడ నుండి 45 కిలోమీటర్ల కాళహస్త్రికి నా బలమంతా ఖర్చు పెట్టాను. నాకు ఆ దినాలలో కొద్దిపాటి రాబడిని ఖర్చు పెట్టి ఈ బిడ్డల్ని ఆత్మీయంగా పెంచి సేవకు పంపించినటువంటి బిడ్డలకందరికి నేనే పెళ్లి చేశాను నా చేతులతో. ప్రియులరా, ఆవిడిలో అమ్మాయిని చూసి ఆ అబ్బాయికి పెళ్లి చేసి ఇద్దరిని పంపించా. ఎక్కడికి? కాళహస్తి. ఎందుకు? పరిచర్య కోసం. మీరు ఆలోచించండి, పరిచర్యకని వెళ్ళిన తర్వాత అప్పటి వరకు బాగున్నారు, వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. నేను ఒక రోజున షడ్డన్ విజిటింగ్కి వెళ్ళా, షడ్డన్గా వెళ్ళా. మేము అప్పుడప్పుడు ఆ పని చేస్తాం పోలీసు వాళ్ళు చేసినట్టు. షడ్డన్ విజిటింగ్కి వెళ్తే, అయ్యా ఈ కిండ్లీ బాటిల్ వాళ్ళ మంచం ఎట్టుంది, వాళ్ళకు రూమ్ తీసుకున్నారు. అప్పుడే ఆ రూమ్కి రెంట్ నేనే కట్టాలి. రూమ్ తీసుకున్నారు, తీర్చి నేను దగ్గరుండి ఒక రోజంతా అయ్యా కాళహస్తి అంతా తిరిగాను ఇంటి కోసం. ప్రార్థనకి వెళ్ళివనన్నారు. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా అంత తలకాయ ఉంది. ఏ తలకాయ? ఆ తలకాయ, అంత తలకాయ దాని మీద ఉందన్నమాట. ప్రతి ఇంటికి ఒక ముస్లిం ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు ఇంత ఉంటుంది. ఆ ఇంట్లో మంచం, నాయన ఇక్కడుండి పరిచర్య అంటే వేగు చూసి పరిచర్య చెయ్యండి బాబు అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి కావలసింది చేతిలో పెట్టి నేను వెళ్ళా. తిరిగి ఒకసారి షడన్ విజిటింగ్కి వస్తే కిన్లీనో ఏదో ఒక వాటర్ బాటిల్స్, ఆ బాటిల్స్ అన్నీ వాళ్ళ మంచం కిటికీ పక్కనుంటే ఆ కిటికీ పైన నీళ్లు త్రాగేసిన బాటిల్ అన్నీ ఒకటి కూడా పడేయకుండా ఆ బాటిల్తో ఆ కిటికీని అలంకరించి పెట్టున్నారు. అంటే ఈ బాటిల్లో నీళ్ళే మేము తాగేదని. వాళ్ళు సాధారణంగా నీళ్లు తాగల, ఆరంభం అది. మేమేమో కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని పరిచర్య చేసి ఆ పరిస్థితుల్లో కష్ట నష్టాలను అనుభవించి బిడ్డల్ని సాకి పెళ్లి చేసి వాళ్ళకి పరిచర్యను అప్పగించి పంపిస్తే మామూలుగా కాదు. అలాంటి పని చేశారు. ఇంతకీ ఏందిరా పవర్ అంటే, ఆ అమ్మాయి ఉంది కదా పెళ్లి కూతురు, ఆ అమ్మాయికి వాళ్ళ నాయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ టైంలో నేను తక్కువగా కనపడ్డా. నా పక్షంగా వాళ్ళు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మా అత్త, మా మామయ్య గారు, ఆయన అప్పట్లోనే ఆఫీసులు రిజైన్ చేసి సేవకు వచ్చిన వారు. కానీ వాళ్ళ దృష్టికి అప్పటికి సంపాదికులు వాళ్ళు ఎంప్లాయీస్ కదా. మేమే నీళ్లు తాగితే నీకెందుకయ్యా?
నేను చెప్తూ చెమ్మా సేవకు వచ్చాము, దానికి తగినట్టుండండిరా, సేవకు వచ్చాము, దానికి తగినట్టుండండిరా. ఒకసారి వాళ్ళ అత్తమ్మ అప్పట్లో నుండి 50,000 చేతికిచ్చి, ఈ అబ్బాయికి ఏంటంటే మేము బుల్లెట్ అంటే బండి కొనాలి, పట్టుమని 10 మంది 15 మంది లేరు, బుల్లెట్ కొనాలి అన్నాడు. వద్దు నాయనా, ఆ 50,000కి ఏదో అందరం కలిసి కొంతేసుకొని ఒక ల్యాండ్ కొనుక్కుందాం, ఇక్కడ ఒక మంచి స్థలం కొనుక్కుంటే, అప్పుడు తక్కువకి వచ్చేది, మంచి స్థలం కొనుక్కుంటే ఆ సేవ విస్తరిస్తుంది బాబు, గుడిసో కొట్టామో ఇక్కడ వేసుకున్నామనుకో ఫ్యూచర్లో బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నా మాటను తోసేసి వాళ్ళు పట్టుదలగా బండి కొన్నారు. దాన్ని నేను కమ్యూనిటీ సర్వీస్ ఇవ్వడానికి వెళ్తానుగా, అక్కడే తగిలించి పెడతారు, మేక్ కొట్టి ఆ మేక్కి ఆ బండి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని తగిలిచ్చి వాళ్ళ పాప చిన్నదాన్ని సంకలో వేసుకొని చూపిస్తారు, మనం కొనబోయే బండి తెలుసు. అప్పుడు నేను వినాలి, అక్కడ నేను తింటా, నేను వినాలి. వినేసి వచ్చా, నన్ను నేను చంపుకొని వినేసి వచ్చా. ఆ బండే కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఆ అమ్మాయికి అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళేమో ఎంప్లాయీస్. ఇప్పుడు వాళ్ళ అమ్మేమో అల్లుడికి బండికి 50,000 ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ బామర్దులకు డైరెక్ట్గా చెప్పలేడు ఈ సంగతి. ఎందుకను? మాకు తెలియకుండా 50,000 ఇస్తావా నువ్వు అని అనరా వీళ్ళు. అందుకనే మా డానీ అక్కడ, మన డానీ తెలుసు మీకు, డానీ రేణిగుంటలో పరిచయం చేస్తున్నారు. డానీ అడిగాడట, అన్నా బండి కొన్నావు కదా, మరి అన్న అందరికి తెలుసా అంటే, వాళ్ళు అడిగితే పక్కోళ్ళది బండి అని చెప్తానన్న. అది వాళ్ళు అడిగితే పక్కోళ్ళది బండి అని చెప్తాను. ఎవరి మాట చెప్పినాడు? సేవకుడు. ఎవరు? ఈ దివిటి ఎలుగుతుందా అరిపోయింది చెప్పు, అది కదా. నాకెంత బాధేసిందండి. మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు చెప్తున్నాను ఇదంతంటే, ఒక విషయం చెప్తాను. నేను ఆత్మలో దుఃఖపడి ఎంత ఏడ్చానో దేవునికి తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. కొద్ది రోజుల తర్వాత ఏ వ్యాధి లేదు, వాళ్ళమ్మ టప్పని చనిపోయింది. వాళ్ళ నాన్న ముందే చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇద్దరు పెన్షన్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి ఎవరు? అన్నదమ్ములు ఎవరు పట్టించుకోరు. మీకు తెలుసా, ఆ భర్త వదిలిపెట్టేస్తే, భర్త కూడా వదిలేశాడు, భర్త వదిలేస్తే పరిచర్య లేకపోతే, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి కాళహస్తిలో ఒక షాపులో పని చేసుకుంటా బతుకుతుంది. లైఫ్ నాశనానికి ముందు ఏమి ప్రజ్వలించాలి చెప్పండి నాన్న? ఆట్లాడకూడదు అగ్నితోటి. ప్రజెంట్ అదేదో ఒక షాప్ ఉందంట, పెద్దదట, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ షాపులో కూలి పని చేసుకుంటుంది. ఎంతో ఆడంబరంగా బతికిన పిల్ల, కోరుకున్నది కొనుక్కున్నది, అడ్డు లేకుండా అనుభవించింది. పరిశుద్ధాత్ముని లెక్క చేయలేదు. నింపబడాల్సిన దాంతో నింపబడలే. దేని వలన వచ్చింది మీకు ధైర్యం అంటే, ఆత్మ సంబంధమైన ధైర్యం కాదు. ఆమె ఫిజికల్గా భౌతికపరమైన ధైర్యం. నాకేమిలే, నాకు సొమ్ము ఉంది, నాకేం మా అమ్మ జీతం ఉంది, మాకేం మా నాన్న పెన్షన్ ఉంది. వాట్ ఈస్ దట్? ఏమైంది? కొన్ని నెలల పాటు నాకు కూడా ఈ విషయం చెవులో వేయకుండానే మా తమ్ముడు డానీ ఇంటికి సరుకులు తీసిస్తా వచ్చాడు. ఒకరోజు వచ్చి నా చెవులో చెప్తున్నాడు, సార్ వాళ్ళ పరిస్థితి ఇలాగైపోయింది, గుండె చెరువైపోయింది నాకు. పేద బిడ్డలు ఇచ్చినటువంటి పైసాలు కూడబెట్టి వాళ్ళ జీవితాలను కట్టాలని అంత ఆశపడ్డాంరా.
నేను మీతో చెప్తున్నాను, మీకు తెలీదు మీ వెనకల వాళ్ళ ఎంత ఆవేదనో నీ లైఫ్ ఇలాగయింది. ఆత్మీయ తండ్రులు ఎంత ఆవేదనతో కూడిన ప్రార్థనో లైఫ్ ఇలాగైంది నీకు. ఈరోజు నువ్వు ఒక స్థాయికి వచ్చావంటే ఎంత మోకాళ్ళు ఎంతగా అరిగుంటాయి, ఎంత కృంగి ఉంటారు, ఎంతగా కడుపు కట్టుకొని ఉంటారు, ఎంత కన్నీళ్లు కార్చుంటారు. ఈరోజు ఆ స్థాయిలో నువ్వు ఉన్నావు. సారి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజ్వలించాల్సిన రీతి ప్రజ్వలించు, నష్టపోతావు. లేకపోతే కృపావరం ఉంది, దేంతోనో కాలక్షేపం చేసేసి కాలాన్ని వృధా చేసేసుకోవద్దు, నష్టపరుచుకోవద్దు నాన్న. చాలా విలువైన జీవితం, శ్రేష్టమైన జీవితం. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంట్లోకి వచ్చి సాయంత్రం నాకు ఒక మెసేజ్ వచ్చింది. మాకంత మిత్రులు, మంచి మిత్రులు. ఆయన పేరు వరప్రసాద్ గారని మిత్రులు నాకు ప్రియులరా. అయితే అన్న నాకు ఒక ఫోటో పెట్టారు. గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం రోజున ఆయన ఒక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. అయితే ప్రిన్సిపల్ నుంచి ఆయనకి ప్రమోషన్ వచ్చి ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు. ఆయనకి ఏం పోస్ట్ ఇచ్చారంటే, ఇంటర్మీడియట్ బోర్డు ఉంది కదా, ఇంటర్మీడియట్ బోర్డు అంతటి మీద RIO ఆయనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది. టోటల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవలసినటువంటి అథారిటీ ఆఫీసర్ ఎవరంటే వరప్రసాద్ గారు. ఆయన నా మంచి మిత్రుడు. వాళ్ళు సూలూరుపేటలో ఉంటారు. సో నాకు ఆయనకు అవార్డు ఇచ్చారు నిన్న. దాన్ని నాకు చూపించడానికి ఫోటో పెట్టారు. ఫోటో పెట్టి పోలీస్ ఆఫీసర్స్కి ముందు, అధికారులకు ముందు ఇంత మంచి అద్భుతమైన అవార్డు తీసుకుంటూ కనపడి నాకు పెట్టాల మెసేజ్. చూడండి ఒకసారి వాళ్ళ స్థాయి ఎక్కడ కదా. డిఈఓ సెల్యూట్ కొడతారు ఆయనకి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఈయన దగ్గరకు వచ్చి సంస్థ సార్ అంటాడు. బిడ్డలకు బాగా గమనించండి, మా పిల్లల స్థాయికి ఎదగాలి, మా పిల్లల యొక్క ఖ్యాతి ఎలా కనపడాలి, వారి నీతి ఎలా కనపడాలి. వారు లోకములో జులాయిగా తిరగకూడదు. మేము జులాయిగా తిరుగుతున్న పని బాట్లేనందువల్ల ఇక్కడ వచ్చి కూర్చున్న నథింగ్. ఆ రకంగా నువ్వు కూర్చుంటే ప్రయోజనం అవుతావేమో అనుకుంటున్నావేమో, అవలేమమ్మా. ఆగు. నీ స్థాయికి, ఏజ్కి తగిన వెలుగు నీ దగ్గర కనపడాలి. సోమరితనంగా జీవితానికి వెళ్ళబుచ్చకూడదు. కన్న వాళ్ళకి భారమైపోకూడదు. దైవత్వానికి మనం సిగ్గు తెచ్చేటట్టుగా కనపడకూడదు. ఏంటో నా మాటలు జారిపోతున్నాయి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. కిర్లంపూడి సంఘంలో మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, మంచి జాబ్ హోల్డర్స్ ఉన్నారు, పై స్థాయి కలిగిన బిడ్డలు ఉన్నారు, మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి ఎడ్యుకేషనల్గా మంచి హెడ్ మాస్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మట్టసంగా చక్కగా కూర్చొని దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తున్నారంటే అంతకంటే పరిమళం ఇంకొకటి ఉందా? అంతకంటే ఇంకొకటి ఉందా? ఏమి ప్రజ్వలింపజేస్తావు? పెద్ద గొంతుతోనా? కాదు. క్రియలు లేని విశ్వాసం చచ్చిపోయింది, అంతే, చచ్చిపోయింది. ఈ మధ్యలో ఒకడు, మా బిడ్డలు మొన్న సేవకులు మీటింగ్ జరుగుతుంటే ఒక కానుక తీసుకుని చంకులు అన్నాడు. ఏయ్, ఇది నువ్వు నీ జీవితంలో ఈ కానుకని నువ్వు నా కోసం ఇస్తున్నావా, నువ్వు ఏదో ఇవ్వాలని ఇస్తున్నావా, నువ్వు ప్రమోషన్ అయ్యి ఇస్తున్నావంటే అంకుల్ మేలు పొంది ఇస్తున్నాను అంకుల్. ఏమి పొంది? మేలు పొంది. మేలు పొంది, ఆ పొందిన మేలు యొక్క నా గిన్నె నిండి గిన్నె నిండి పొరలాలి, ప్రవహించాలి. బీద విధవరాలు ఇచ్చిన 2 కాసుల సంగతి తర్వాత మ్యాటర్. ఆ విషయానికి వస్తే నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాదు, అది సపరేట్ యాంగిల్. అది బిడ్డలందరూ మీ జీవితాల్లో
మీరు ఎక్కడేసినామే గొంగడంటే అక్కడే నాయన కరెక్ట్ కాదురా, కరెక్ట్ కాదు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక, మిమ్మల్ని అభివృద్ధి చేయను గాక, మీ మీద కట్టి ఆత్మ దేవుడు దించును గాక. మీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపచేయి. నీకు కలిగిన కృపావరం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అదే చెప్తున్నాను. ప్రభువుకు సాక్షిగా నా దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు, ఇలా వాడుకున్నాడు, ఇలా చేశాడనంటే చాలా సంతోషమైపో. ద నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. నాయన మైకులో చదువురా. దేని చేత నాయన? ఏమి విని? రక్షణ గూర్చిన వాక్యమును విని వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరేం చేయబడాలి? బలంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మీ ఇన్కమ్ ఎంత? ఓ తెల్ల పేపర్లో సో నా ఇన్కమ్ ఎంత, ఇన్ని లక్షలు, ఇన్ని వేలు నువ్వే రాసుకొని నీ సంతకం పెట్టుకొని పోయిస్తే చెల్లుతుందా? ఎవరైనా పెట్టి ముద్ర ఇవ్వకుండా ఇస్తే చెల్లుతుందండి? చెల్లదు. అది కూడా పేపరే, ఇది పేపరే, అది పేపరే. ఆ తెల్ల పేపర్ మీదనే ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్ ముద్ర పడిన వెంటనే పేపర్కి విలువే మారిపోతుంది. పేపర్ వాల్యూ మారిపోయింది. ఏంటంటే అక్కడ రాయబడినటువంటి మాటలు ఎవరంటే కింద ఎవరి ముద్ర ఉందో ఆయన రాశాడు. ఈయన అధికారి, సంబంధిత అధికారి. నీవు నేను ఆత్మచేత నింపబడాలి, నంబర్ 1. నంబర్ 2, ఆత్మచేత నింపబడ్డావు, తర్వాత ధైర్యశాలి అవుతావు. ధైర్యశాలి, ప్రజ్వలింపబడతావు. ప్రజ్వలింపబడ్డ బిడ్డ ముద్రించబడతావు కదా. ఇదిగోండి క్యారెక్టర్. ఆత్మలో పూర్ణులైన బిడ్డల క్యారెక్టర్ ఇదిగో. కాబట్టి ఎప్పుడైతే ఆత్మచేత బిడ్డలు ముద్రించబడతారో వారు ఆత్మచేత నడిపించబడతారు. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమా పత్రిక 8:14, అది కూడా చదివేసి. దేవుని ఆత్మచేత వారందరూ దేవుని కుమారులైందురు. ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ. ఎప్పుడు నాయన ఈ కార్యం జరిగేదే? చెప్పండి, ఎప్పుడు అమ్మా? ఎప్పుడు ఈ కార్యం జరిగేది? నింపబడిన తర్వాత. నింపబడ్డవారు ధైర్యవంతులైన తర్వాత. ధైర్యవంతులైన వారు ప్రజ్వలించినప్పుడు. ప్రజ్వలించబడ్డవారు ముద్రించబడ్డప్పుడు. ముద్రించబడ్డవారు దేవుని ఆత్మచేత. చెప్పండి, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్న అంగాల్లారా, మీరందరూ నింపబడుదురు గాక, మీరు ధైర్యశాలులుగా మార్చబడుదురు గాక, మీరు ప్రజ్వలించుదురు గాక, మీరు ముద్రించబడుదురు గాక, మీరు నడిపించబడుదురు గాక. హల్లెలూయా. ఇటువంటి క్వాలిటీ, క్యారెక్టర్ ప్రతి బిడ్డలో కనబడాలని. చూడు ఆ బిడ్డ క్యారెక్టర్ ఎలా ఉందో. ఓ ప్రైజ్ గాడ్. అందుకేనంటాను, మనం నా యొక్క వర్షన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆరాధనలో అందరూ ఆనందిస్తున్నంత మాత్రాన నేను ఎస్టిమేషన్ వేసేయను. ఎందుకంటే అలా తయారైపోయినా మనం ఎస్టిమేషన్ వేసేయలేదు. ఏంటంటే అందరూ ఎగురుతూనే ఉంటారు, కానీ ఎక్కడ వీళ్ళు కనబడతారంటే ప్రజ్వలించే చోట కనబడతారు. ప్రజ్వలించాల్సిన చోట వీళ్ళు ప్రజ్వలించకుండా అక్కడే ఉన్నారంటే ఏదో సంథింగ్ రాంగ్, ఏదో సంథింగ్
అక్కడ స్టెప్ మారింది. బిడ్డల్ని చేయి పట్టుకొని, అప్పుడు వింటున్నారా, చేయి పట్టుకొని, అయినా పొరపాటు అయిపోయినట్టుందిరా, ప్లీజ్ నా మాటను, నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని అక్కడ చెదరిపోయావు. కొంతమంది మాటల్లో కనిపెట్టండి, వాళ్ళ ధైర్యం ఎట్టంటే ఏదో మాట్లాడుతుంటారు. మాకేంటండి ఎంపీ గారు ఉన్నారు, మాకేంటండి ఎమ్మెల్యే ఉన్నాడు, మాకేంటండి మా బ్యాక్గ్రౌండ్ పెద్దది, మాకేంటండి అది ఉంది, మాకేంటండి ఇది ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బా, వీళ్ళందరూ విశ్వాసులే. ఆత్మీయులైన బిడ్డలను పట్టుకోండి, వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా దయనీయంగా దీనమైన రిక్తులై మాట్లాడుతూ, ప్రభు కృపండి, ఎంతవరకు మనం సజీవులంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన కనికరమే. కరోనా జల్లెడి బట్టి జల్లించేసింది. మన బలాన్ని బట్టి బతికామా, మనకున్నటువంటి సపోర్ట్ను బట్టి బతికామా, మనకున్న ధనాన్ని బట్టి బతికామా? ఎంతో మంది కోట్లు కుమ్మరించేశారు ప్రాణాన్ని దక్కించుకోవటానికి, బట్ వాళ్ళు బతకలేదు. ఏమి లేని వారమైన మనల్ని ఆయన కనికర చూపుతో చూస్తూ వచ్చాడు, దయగల చూపుతో చూస్తూ వచ్చాడు, ప్రేమగల చూపుతో చూస్తూ వచ్చాడు. నిన్ను ఈ తరానికి బ్రతికించాడు, ఈ తరములో నిన్ను నిలవబెట్టాడు. ఎందుకు? ప్రజ్వలిస్తూ అని. నువ్వు ప్రజ్వలిస్తే నీ మీద స్టాంపు పడిపోద్ది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ముద్ర నీ మీద పడిపోతే నువ్వు ఈ లోక సంబంధివి కావు, నువ్వు ఈ లోక సంబంధివి కావు. నీ అడ్రస్ వేరు. ఈ లోకంలో నువ్వు ఉన్నావంటే ఉన్నావు, లోకములో ఉన్నానంటే ఉన్నాను. నాకు ఎప్పుడు పిలుపు వస్తుందో నేను వెళ్ళిపోతాను. నా ఊరది. వాచ్మెన్ని ప్రయాణం చేస్తూ వెళ్తుండగా భయంకరమైనటువంటి తుఫాను, అలజడి సముద్రంలో రావడం. వాచ్మెన్ని నిబ్బరంగా ఉన్నాడంట, ధైర్యంగా ఉన్నాడంట. అందరు వాచ్మెన్ని, అందరు ముఖాలు కలవరంగా ఉన్నాయి, బట్ ఎక్సెప్ట్ వాచ్మెన్ని. ఆయన అడిగారట, ఏం సార్ మీరు ఇలాగున్నారు ధైర్యంగా అంటే, అప్పుడు వాచ్మెన్ని చెప్పాడట, నన్ను ఈ సముద్రం అవతలకెళ్ళి చేరితే నా కూతురు అక్కడుంది, అక్కడికి వెళ్ళిపోతాను. ఒకవేళ ఈ తుఫాను ఈ ఓడని ముంచేస్తే నాకు అసలైన ఇల్లు పరలోకంలో ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను. నేను కలవరపడాల్సిన పని లేదు. బిడ్డలారా, దేవుని ముద్రించిన ముద్ర కలిగిన బిడ్డలు ఆత్మచేత నడిపించబడతారు. ముద్ర కలిగిన బిడ్డలు దేని చేత నడిపించబడతారు చెప్పండి? ఆత్మచేత నడిపించబడతారు. నేను ఇంతవరకు మీరు చెప్పింది ఇంట్రడక్షన్ ఓన్లీ, ఓన్లీ ఇంట్రడక్షన్. ఇప్పుడు నేను మీకు ఆత్మపూర్ణులు ఎవరో 3 మాటల్లో చెప్తే మీరే చెప్పుకుందరు, నేను ఆత్మపూర్ణురాలునా కాదా, ఆత్మపూర్ణుడనా కాదా చెప్పమంటారా? రేపు చెప్పుకుందామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం దయచేసి 28వ అధ్యాయం మొదటి మాటలు చదవండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి మాటలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నీవు ఏం చేయబడతావు? ఆవార్. ఆత్మలో పూర్ణుడైన వాడు ఆజ్ఞకు లోబడతాడు. ఆత్మలో పూర్ణులైన బిడ్డలు నువ్వు చెప్పేది ఏంది, నేను వినేది ఏంది అన్నట్టుకుండరు. కొంతమందిని చూడండి, విచిత్రం. ప్రసంగం నడుస్తూ ఉంటుంది, వాళ్ళ పాటికోళ్ళు ఉంటారు, అయినా అంతా వింటారు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉండిపోతారు.
ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఆజ్ఞకు లోబడకపోతే ఆత్మ ఆధీనంలో ఉన్నట్టు కాదు. నువ్వు ఒక్క మాట చెప్తున్నాను మీకు, వినండి. మత్తయి 4:4 ఒకరు, సామెతలు 4:4 ఒకరు చదవండి. ఆజ్ఞకు లోబడకపోతే జరిగేది ఏంటో స్పష్టంగా అర్థమైపోద్ది. ఆజ్ఞకు లోబడకపోతే ఎవరు కనపడుతున్నారు నాయనా? అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి చూడండి, మీకు కంఠస్థంగా తెలుసు అని చెప్పి ఆ మాట నిర్లక్ష్యం చేయకండి. నేను మాట చెప్తున్నాను, నాకు అది బాగా తెలుసు, అయినా కూడా చదివిస్తా, నోట పలికిస్తా, గ్రంథాన్ని తిప్పిస్తా, చూడమని చెప్తా, చింతనక్కడ ఆలాపన చేయమని చెప్తా. ఒక కొత్త కోణం అక్కడ కనపడుతుంది. మీకు మాట చెప్పనా, ఇక్కడ కనపడే కొత్త కోణం ఏంటో తెలుసునా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మనిషి బ్రతకాలి అని అంటే ఆజ్ఞకు లోబడాలి కదా, అవునా? మాట వినకపోతే వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. అది సామెతలు 4:4 కూడా చదవండి. సామెతలు 4:4. బోధించుచు నాతో ఇట్లా నేను నా హృదయము పట్టుదలతో నా మాటలు నా హృదయము అదే నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, బాగా వినండి, స్పష్టంగా అర్థమైంది. ఏమనంటే మాట పట్టుకోకపోతే చచ్చిపోయినాడు అని. తల్లే ఆయన వింటున్నారా? మాట పట్టుకోకపోతే ఏమైపోయినాడు? మీకు చిన్న మాట చెప్పనా? కయను దేవుని మాట పట్టుకోక సచ్చిన వాడైపోయాడు. ఎలా సచ్చిన వాడైపోయాడు? మనస్సాక్షి చంపుకొని సచ్చిన వాడై ఏబేల్ని చంపేశాడు. సచ్చిన వాళ్ళు చేసే పని అది. వాళ్ళు సచ్చినట్టుండక చంపుతారు. ఈ సచ్చినోడు మమ్మల్ని చంపినాడు రా బాబు. సచ్చినోడు మామూలుగా చంపడం. కొంతమంది మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, మామూలుగా ఉండరు వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎట్ట ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎట్ట నడుచుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఎన్ని గంటలకండి అయ్యా ఆరాధన? 10 గంటలకు ఆరాధన. వినండి, 10 గంటలకు ఆరాధన. వీళ్ళు ఎంత సిన్సియర్గా ఉన్నారంటే, ఈ విధంగా గన మనముంటే కదా, మనం ఇంత పెద్ద ప్రసంగం చేసుకుంటుంటే వాళ్ళ ప్రసంగం వాళ్ళ ప్రసంగం అదిగో షీఈస్ లెక్చరర్ ఆమె చూడ, ఆమె బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ ఏదో చెప్పింది. ఆర్కిమెడిస్ సూత్రం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. అంటే కోణమా ఇట్లా పెట్టి పక్కాగా, అంటే అస్సలు కళ్ళు ఆర్పల, మొక్కం తిప్పల, ఆ బిడ్డ ఎంటుందని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను అంటాను, మనకు ఇంత మైక్ పెట్టుకొని ఇంత అరిసి మనం మోటివేట్ చేస్తున్నా కూడా, అందుకని ఏసై చిన్న బిడ్డలని చెప్పాడు. అందుకే వాళ్ళ మాదిరిగా ఉండండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను మీరే చెప్పాలి. ఎన్ని గంటలకు మీ ఆరాధన అడిగిన, అది వదిలేసేసి ఏదేదో మీరు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. 10 గంటలకు ఆరాధన నేను అంటున్నాను అనుకోండి, 10 గంటలకు రండి అమ్మ ఆరాధనకి అంటే విన్నారా లేదా? అమ్మా విన్నారా లేదా? 11 గంటలకు వచ్చారంటే దాని అర్థం ఏంది? మీరు చెప్తే సరిపోదు. నువ్వు 8 గంటలకు కూడా వచ్చి కూర్చుంటావు. వెనకలోళ్ళు చెప్పాలి,
అన్నోళ్ళు చెప్పాలి. 10 గంటలకు ఆరాధన అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అయ్యగారు అనౌన్స్ చేసిన తర్వాత 11 గంటలకు వచ్చామంటే దాని అర్థం ఏంటి? బతికినట్ట చచ్చినట్ట? అది సంగతి. కొంతమంది, నేను ఒక మెతుకే పట్టా, ఇంకా చాలా మంది నేను ఆరాధనకు వచ్చే విషయాన్ని చెప్పాను, ఇంకా మిగిలినవి ఎన్నో ఐక్యతలకు రాలేనిటువంటి పరిస్థితులు ఎన్నో, విషపూరితమైనవి ఎన్నో, ఇలాంటివి విరోధ భావాలతో కూడినవి ఎన్నో, ఇలాంటివి వ్యతిరేకంగా మాట్లాడేవి ఎన్నో. నేను అంటాను, మనకు వినబడే సత్యాన్ని మించి మాట్లాడుతున్నామంటే లోబడుతున్నామనా, లోబడలేదనా? కదా? మీరు బాగా వినండి. అరే పాప, నాయన అరవకండి. మనం లోబడనట్టు. కాబట్టి నీ హృదయము పట్టుదలతో వాక్యమును పట్టుకుంటే ఏమవుతావు చెప్పు? బతుకుతావు. హేబేలు అలా పట్టుకొని ప్రభు చెప్పినట్టు విని ప్రభు చేత అంగీకరించబడి అర్పణ అంగీకరించి దేవుడు తన హృదయము తగినట్టు అర్పణ తీసుకొని వెళ్ళాడు, అంగీకరించబడ్డాడు. కయ్యను చూశాడు, ఎందుకు నా అర్పణ అంగీకరించబడలా? దేవుడు చెప్పాడు, నీ మనసు మంచిది కాదురా, చెడిపోయినాడా, నీకేమి లేదు. చెప్పండి, చదవండి. ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి. కోపం వచ్చి ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. యెహోవా కయ్యనుతో, నీ కోపం మేళ ఎందుకు మొహం చిన్నబుచ్చుకున్నావు? అది నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? సత్క్రియ లేదురా నీకు, సత్క్రియ లేదు నీకు. కొంతమంది చూడండి, వాక్యం ఎంత చెప్పినా అదేమో 1 కిలో బంగారు బస్ స్టాండ్లో పోగొట్టుకున్నట్టు కూర్చొని ఉంటారు. అదేమనంటే లోపల సత్క్రియ, సత్ప్రవర్తన, సద్భావం, అన్యోన్యత. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆజ్ఞకు లోబడాలి. అబ్రహామును గురించి లేఖనం చెప్తుంది. ఆదికాండం 24:1 ఏం మాట్లాడుతున్నాడు చూడండి. గుండె చూడు, గుండె పగిలే లాంటి మాట. అమ్మా, అబ్రహాము బహుకాలము గడిచిన, అమ్మా 24 ఆదికాండం 1వ వచనం. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఇక్కడ అండర్లైన్ చేయండి మనం. ఏది? అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఏం చేశాడు? ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. ఆగుదాం ఇక్కడే. అలాగా ఇలాంటి వాగ్దానం ఒకటి దొరికింది అనుకో మనకు. ఎవరో ఫోను, దేవుడు నీతో మాట్లాడి, ఇలాంటి వాగ్దానం ఒకటి దొరికింది అనుకో మనకు. సంకలు ఎగరేసి గుద్ది బాబా ఏమి ఆనందము. మీకు చిన్న విషయం చెప్పనా? అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాలలో అంటే ఆదికాండం 22 అధ్యాయం కూడా. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. నేను చెప్పే పర్వతాల్లో, మోరియా పర్వతాల్లో ఒకదానిపైన బలి చేయమన్నాడు. ఏ తండ్రి మనస్సు ఊరుకుంటుంది? మీరు బాగా ఆలోచించండి. ఏ తల్లి మనస్సు ఊరుకుంటుంది? అక్కడ అబ్రహాము మాట, అబ్రహాము హృదయం. ఆ పిల్లల్ని ఒక తట్టు వేయాలి మీరు. అది మూలుగా
అబ్రహాము అన్ని విషయాలలో బలమైన శోధన ఎదురైంది. శోధనలో ఒకరోజు ఒక సంభవం, ఒక పాప కమిట్మెంట్ చేసుకున్న దేవుని సన్నిధిలో శ్రీ సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆ పాప ఎంపిల్ చేసింది, మంచి ఎడ్యుకేటెడ్, సన్నంగా అదిగో ఇంతే ఉంటుంది, ఏజ్ ఉంది, బట్ ఆ టైప్ అలాగుంటుంది, చిన్నపిల్లలాగుంటుంది. మన చర్చ్లో ఈ సోషల్ మీడియా వాక్యాన్ని ప్లే చేయటం, అన్ని చేయటం అంతా పాపే అలా కూర్చొనేసి ఉంటుంది అక్కడ. తేజ, ఆమె కమిట్మెంట్ ఏంటంటే, నా హాఫ్ శాలరీ ప్రభువా నా జీవితాంతం నీకు ఇచ్చేస్తాను. ఇది ఆమె కమిట్మెంట్, హాఫ్ శాలరీ. నాకు తెలియదు ఈ సంగతి. ఒకరోజు కూతురు తండ్రి కూతుళ్ళు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. ఇప్పటికి కూడా సమర్పణ అంటే ఆ జీవితం చెప్పలేను. తండ్రి కూతుళ్ళు ఇద్దరు వచ్చి మాట్లాడారు. పాప అంటుంది, అంకుల్ నేను నా శాలరీలో సగము నేను దేవునికి కమిట్మెంట్ చేసుకున్నాను అంకుల్. అవునమ్మా, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది వీలు పడుతుందా నీకు అని? లేదు అంకుల్, తప్పకుండా చేసుకున్నాను. ఒకరోజు చాలా క్రషెస్, అప్పులు ఎక్కువైనాయి, బ్యాంకులో డబ్బు వీళ్ళు కట్టాలి. నెల ఆఖరు 31వ తారీఖు వచ్చిందంటే నా ఫోన్లోకి హాఫ్ శాలరీ టంగుమని పడుతుంది. 31వ తారీఖు, 31వ తారీఖున శాలరీ, 1వ తారీఖున వాళ్ళకి ఏమంటారు శోధన. 31 శాలరీ, 1 శోధన. వీళ్ళకి ముందే తెలుసు మనం ఈ అమౌంట్ కట్టాలా బ్యాంకుకి అని. వారానికి ముందు నాతో కనపడ్డారు. పాప వచ్చి అన్నది, అంకుల్ 1వ తారీఖున, వాళ్ళ నాన్న చెప్పాడు, పాప చెప్పలేదు, 1వ తారీఖున సార్ ఈ విధంగా కట్టాలి అని, ప్రార్థన చేద్దాం బ్రదర్. నేను ఇదంతా ఆలోచించలా, ప్రార్థన చేద్దాం బ్రదర్, సరేను ఏం కాదులే అని. 31వ తారీఖున ఆ హాఫ్ శాలరీ అలాగే నా సెల్లో కనపడుతుంది. 1వ తారీఖున గుండె చెరువయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఏం పాప ఈ పని చేసావంటే, అంకుల్ కమిట్మెంటే. అరే బతకని, ఇది ఎవరికీ తెలియదు. డబ్బు ప్రధానం కాదు. అబ్రహాం అలాగ అనుకుని ఉంటే కొడుకు ఎంత విలువైనడు. ఇదిగొంటే లైఫ్, కొడుకు విలువైన వాడు. నువ్వు ప్రేమించు ఇస్సాకు, ప్రేమపుత్రుడు, లేక పుట్టాడు వృద్ధాప్య దశలో. నేను నిన్ను అడుగుతున్నాను, అన్ని విషయములలో అబ్రహాముని వాగ్దానాన్ని ఎట స్వతంత్రించుకున్నావు, బాగానే ఉంది. నిజ జీవితంలో ఎన్ని విషయాల్లో ఓడిపోయాం మనం కదా. నిజ జీవితంలో ఎన్ని కమిట్మెంట్స్లో ఓడిపోయాం. తమ్ముడు ఆలోచించరా, చాలా బాధేస్తుంది. లైఫ్ నైనా ఇది స్పిరిచువల్ ఎంటర్టైన్ కాదు, ఆట్లాట కాదు. నిదానంగా అడుగులేయండి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ దశం భాగంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము ఉందే, అందులో యథార్థంగా ఉన్నావా తమ్ముడు? ఏంటి నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడేది? నాకు తెలియకుండా అడుగుతున్నా. ఇప్పుడు చదవండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం.
అబ్బా ఆ? మానవుడు దేవుని యొద్ద నాయనా ఎంత మృదువుగా చదువుతున్నావు ఈ మాట. లేదా ఉండమ్మా, కరెక్ట్ చదువుతుంది. నీ మృదువుగా నెమ్మదిగా నీకు ఆ మాట తెలుసని మా గుండెలు భయం అయిపోయినాయి, భయం అయిపోయింది. నేను ఈ మాట అంటేనే అంత చెరిగి చూస్తున్నాను, నా కళ్ళు ముఖం నల్లంగా మాడిపోతున్నాయి కొంతమందికి. ఆహా, అదేందో అది ఉంటుంది అంతే. లోపల జడ్జి కూర్చొని ఉన్నాడు. ఆయన లోపల తలుపు తట్టి నువ్వు చేయట్లేదు కదా అన్నప్పుడు హట్ అయిపోతాం. హట్ ఆమ్లెట్ కాదు, అదే హట్టు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే నువ్వు నా దగ్గర దొంగిలించావు. దేని విషయంలో నా దగ్గర దొంగిలించినావు నువ్వు అంటున్నావా? 10వ భాగము ప్రతిష్టార్పణలు ఈయక దొంగిలించావు. ఈ జనులందరూ అది కొంచెం మైక్ దూరంగా పెట్టు. ఈ జనులందరూ ఏ జనులు? ఈ జనులు ఏ జనులు? ఈ జనులు చేయొద్దండి, చేయొద్దండి. కాస్త నవ్వండి, నన్ను చూసే పక్కన వాళ్ళని చూసి నవ్వండి, నవ్వండి. చెయ్యి ఇవ్వండి, చెయ్యి ఇవ్వండి. ఈ జనులందరూ ఇయ్యండ్రా, ఈ అమ్మ అంటే నువ్వేం సంపాదించట్లేదా? ఏమి వీళ్ళు ఎట్టేటోళ్ళు తెలుసా? వాళ్ళకి అవసరాలు మాత్రం తీర్చుకుంటారు పద్ధతిగా, దేవుని అవసరాన్ని తీర్చరు. బిడ్డలారా బాగా ఆలోచించండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. ఇది కంటిన్యూస్ సెంటెన్స్ కదా కదా, చేస్తూనే ఉండరు. కానీ ప్రమాదకరమైన మాట ఆ తర్వాత రాస్తాడు. ఏమని? శాపగ్రస్తుడు బల్లలో ఎట పాలు పంపులు పొందుతాడు నాకు తెలియకుండా అడుగుతా కదండి. ఏమండి బాగున్నారండి? శాపగ్రస్తుడు బల్లలో ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఉపవాసం ఉండేనయ్య గారు. ఉండవు ఉపవాసం. నీ ఉపవాసం తగలబడ ఉపవాసం. నేను సమర్పించుకున్న సమర్పణ. ఇదిగో శాపం అన్ని విషయములలో కదా. 10 రూపాయలు ఇచ్చేస్తే పైన గంట కొట్టి చెప్తాం మనం, ఇచ్చానండి నేను 60 మందికి ఇచ్చానండి, నేనండి చేసింది. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది, కుడి చేత్తో చేసింది ఎడం చేతికి కూడా. పత్రికలు కొట్టి కదా పంచేది మనం, అదొక్కటే తక్కువ. అడుగుల మీద అడుగులు వేసుకుంటూ నడండి. ఇప్పుడు నేను ఇదంతా ఇప్పుడు చెప్పలేను, రేపు మధ్యాహ్నం కూడా చెప్తా, రేపు ఉదయం 7 కాడికి వచ్చిన తర్వాత మీరు డైజెస్ట్ చేసుకోవాలి. నా ఆశది డైజెస్ట్లోకి వెళ్ళాలి. మీరు డైజెస్ట్ చేసుకోండి, నడండి, రాత్రికి ఆలోచించండి, పడుకుని ఈ మాటలను వదిలిపెట్టకండి. మామూలు కాదు, ఆత్మపూర్ణులు అంత తేలిక కాదు. బతికి చూపిస్తాం, చేసి చూపిస్తాం, నడిచి చూపిస్తాం, ప్రవర్తించి చూపిస్తాం. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ప్రసంగంలో పాస్టర్ని చూస్తూ ఉంటారు. పాస్టర్ గారిని ఆయనే చేయాలి ఈ పనులని. మీరెట పోయేది? మంద చేస్తే చూసి మందకు మాదిరి పొట్టేలు సేవకుడు నడుస్తూ, మేము కూడా మిమ్మల్ని గమనిస్తూ మీ విధానాన్ని, మీ పద్ధతుల్ని చూస్తూ ఉంటాం. కాపరి గొర్రెల నడవడికని గమనిస్తూ ఉంటాడు.
గాయపడ్డ గాయాన్ని కడతాడు కదా. దుర్బలంగా ఉన్నదాన్ని బలపరుస్తాడు. క్రొవ్వు పట్టిన దాన్ని శిక్ష అను మేత లయపరుస్తాడు. కొడతాడు ఒక దెబ్బ. అబ్బో, గాడ్స్ గ్రేస్. ఈ నూతన సంవత్సరం దేవుని యొక్క అద్భుత తాకిడి. ఆత్మపూర్ణులగుదురుగాక, ఆత్మలో బలపరచబడుదురుగాక, ఆత్మలో ప్రకాశిస్తురుగాక, దేవుని కొరకు సాక్షులుగా నిలబడుదురుగాక. మార్చుకోండి బుద్ధిని, స్థితిని మార్చుకోండి, ప్రవర్తనని మార్చుకోండి. మార్చబడాలి. ఇంతటితో రేపు వస్తా మళ్ళా. అయ్యా రండి. స్తోత్రం. హల్లెలూయా.